ఇక్కడ అక్కడ అని లేదు, హీరోలు ఎక్కడ చూసినా చేతి నిండా సినిమాలతో ప్యాక్డ్ స్కెడ్యూల్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆ హీరో ఈ హీరో అని తేడా లేకుండా ప్రజెంట్ అందరూ మల్టిపుల్ మూవీస్ చేస్తూ ఇదే పనిలో ఉన్నారు. రజనీకాంత్ దగ్గర నుంచి అజిత్ వరకు టాప్ మోస్ట్ హీరోలందరూ మినిమం 2 ప్రాజెక్ట్స్ తో షూటింగ్స్ తో ఫుల్ ప్యాక్ అయిపోయారు. ఒక సినిమా తర్వాత మరో సినిమా చేసే రోజులు పోయాయి. మార్కెట్ ఉన్నంత కాలమే సినిమాలు కాబట్టి వచ్చిన ఛాన్స్ ని వదులుకోకుండా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇలా తమిళ్లో స్టార్ హీరోలందరూ ఫుల్ ప్యాక్ అయిపోయారు. అజిత్ ఒకవైపు వరల్డ్ ట్రిప్పులు కొడుతూనే సినిమాలు చేస్తున్నారు. అజిత్ కి కూడా ఒకటి కాదు 2 సినిమాలున్నాయి. ఒకటి విడాముయర్చి అయితే మరొకటి మైత్రి మూవీస్ తో అనౌన్స్ చేసిన గుడ్ బ్యాడ్ అగ్లీ. విడాముయర్చి అక్టోబర్లో రిలీజ్ అవుతుంటే గుడ్ బ్యాడ్ అగ్లీ సంక్రాంతి బరిలో దిగడానికి రెడీ అవుతోంది. స్టార్ యాక్టర్ సూర్య కూడా 2 సినిమాలతో ఎంగేజ్ అయి ఇటు హీరోగా అటు ప్రొడ్యూసర్ గా ఫుల్ ప్యాక్ అయిపోయారు. సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ గా 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న కంగువా ఫస్ట్ పార్ట్ ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది టీం. దీంతో పాటు కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో లవ్, లాఫ్టర్, వార్ అనే ట్యాగ్ లైన్ తో క్రేజీ సినిమా అనౌన్స్ చేశారు సూర్య. ఈ సినిమా సూర్య 44వ సినిమాగా తెరకెక్కుతోంది. ఈ సినిమాని కార్తీక్ సుబ్బరాజు, సూర్య సొంత నిర్మాణ సంస్థలతో తెరకెక్కిస్తున్నారు. ధృవ నక్షత్రంతో పాటు తంగలాన్ సినిమాలతో విక్రమ్ టెక్నికల్ గా 2 మూవీస్ తో ఎంగేజ్ అయి ఉన్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న తంగలాన్ లో 2 డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తున్న విక్రమ్ వేరియేషన్స్ తో అదరగొడుతున్నారు. మరోవైపు తన క్రేజీ మూవీ ధృవ నక్షత్రం సినిమా రిలీజ్ కోసం 1000 కళ్లతో వెయిట్ చేస్తున్నారు. అయితే ధృవ నక్షత్రం కంటే ముందే తంగలాన్ ఆడియన్స్ ముందుకు రావచ్చు. కార్తీక్ కూడా సైలెంట్ గా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే సర్దార్, ఖైదీ సీక్వెల్ ని లైనప్ చేసిన కార్తీక్ మే అలగన్, వా వాతియారే అనే ఇంట్రెస్టింగ్ మూవీస్ చేస్తున్నారు. కెరీర్ స్టార్టింగ్ నుంచి స్టోరీ డ్రైవెన్ సినిమాలే చేస్తున్న కార్తీక్ ఈసారి కూడా అదే రూట్ లో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. సీనియర్ హీరోలైన రజనీకాంత్ కూడా ఎక్కడా సినిమాల విషయంలో స్లో డౌన్ అవడం లేదు. వరుసగా ఒకదాని తర్వాత ఒకటి సినిమాలు చేస్తూ ఫుల్ ప్యాక్ అయిపోతున్నారు రజనీ. రీసెంట్ గా లోకేష్ కనగరాజ్ తో క్రేజీ మూవీ అనౌన్స్ చేశారు. రజనీకాంత్ చేతి నిండా వాచ్లతో సంఖ్యలు వేసి అనౌన్స్మెంట్ పోస్టర్ తోనే ఎక్సైట్మెంట్ క్రియేట్ చేశారు ఈ ఇద్దరు. జూన్ లో షూట్ స్టార్ట్ చేయబోతున్న ఈ సినిమా నుంచి టైటిల్ టీజర్ ఏప్రిల్ 22న రిలీజ్ అవుతోంది. ఈ సినిమాతో పాటు రజనీకాంత్ జ్ఞానవేల్ రాజాతో బెట్టయాన్ షూట్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. కమల్ హాసన్ కూడా ప్రస్తుతం భారతీయుడు 2, 3తో పాటు మణిరత్నంతో థగ్ లైఫ్, హెచ్ వినోద్ తో మరో సినిమా చేస్తూ ఫుల్ ప్యాక్డ్ ఉన్నారు. నిజానికి ఈ సినిమాలకి కమల్ ఇప్పుడు బ్రేక్ ఇచ్చారు. అయితే కమల్ లేని సీన్స్ చేస్తున్న టీం ఎలక్షన్స్ అవగానే మళ్లీ కమల్ తో షూటింగ్ కంటిన్యూ చేస్తారు. ఇలా ఇటు పాలిటిక్స్, సినిమాలతో మల్టీ టాస్కింగ్ చేస్తున్నారు.